గైస్ ఇండియాలో అంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉండగా సుభాష్ చంద్రబోస్కి ఎందుకు ఇంత క్రేజ్? సుభాష్ చంద్రబోస్ ఐఎస్ నేతాజీగా పిలువబడే సుభాష్ చంద్రబోస్ 23 జనవరి 1897లో జన్మించారు. ఈయన స్వాతంత్రం కోసం పోరాటంలో 11 సార్లు జైలుకి వెళ్ళారు గైస్. ఈయన జర్మనీతో చేతులు కలిపి ఇండియన్ నేషనల్ ఆర్మీని ఫర్ ద ఫస్ట్ టైం ఫామ్ చేశారు. ఈయన సివిల్ సర్వీస్ ఫస్ట్ అటెంప్ట్లో 1 ఇయర్లో క్లియర్ చేశారు. ఈయన ఒక ఎడిటర్ అండ్ పబ్లిషర్ కూడా. ఈయన జర్మనీతో చేతులు కలిపి ఫామ్ చేసిన ఇండియన్ నేషనల్ ఆర్మీతో బ్రిటిష్తో పోరాడి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత 18 ఆగస్ట్ 1945లో మిస్టరీగా చనిపోయారు గైస్. ఓకే, ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్స్ మీద కామెంట్. మీరు ఇండియాలో ఉంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 7 ఫుల్ ఫామ్స్. ఫస్ట్ వన్, ఇండియా ఫుల్ ఫామ్ అయితే ఇండిపెండెంట్ నేషన్ డిక్లర్డ్ ఇన్ ఆగస్ట్ ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి ఇలా పేరు వచ్చింది. అలాగే ఇండియన్ ఆర్మీ అంటే ఎలర్ట్, రెగ్యులర్, మొబైలిటీ, యంగ్ అనే పేరుతో బాగా ఫేమస్ గైస్. అలాగే ఇండియాలో జాబ్స్లో ఇంటర్వ్యూలో మ్యాక్సిమం క్వశ్చన్ జాబ్ ఫుల్ ఫామ్ జాయినింగ్ అదర్స్ బిజినెసెస్. ఓకే, ఇండియా ఇస్రో గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆ తర్వాత ఇండియా అంటే ఫారిన్ కంట్రీస్లో కూడా తెలిసింది ఐఎఫ్ఎస్తో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్. మన లోకల్లో బాగా ఫేమస్ ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీసెస్. మనందరికీ బాగా ఎక్కువగా లెవెల్ అనేది ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. గైస్, ఈ వీడియోలో మీకు చెప్పింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ఇండియాలో ప్రెసిడెంట్ని ఎలా ఎన్నుకుంటారు? చాలా మంది ప్రజలు ఎన్నుకుంటారు, ఎలక్షన్లో కట్ట ఉండు ప్రజలు ఎన్నుకోరు. ఎవరు ఎన్నుకుంటారంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మరియు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఇండైరెక్ట్గా ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఎన్నుకుంటారు. ప్రెసిడెంట్ పేరు వచ్చేసి ద్రౌపది ముర్ము. ఈవిడ సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్. ఫస్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఫస్ట్ ప్రెసిడెంట్. యంగెస్ట్ ప్రెసిడెంట్ ఇతని పేరు అయితే మీరు కామెంట్ చేయండి. కరెక్ట్గా కామెంట్ చేసిన కామెంట్ నేర్పించారు గైస్. కరెక్ట్గా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోకి లైక్ చేయడం వల్ల ఎక్కువ మంది కానీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీరు తెలుసుకోవాల్సిన నిజం. వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. భగత్ సింగ్ వచ్చేసి 28 సెప్టెంబర్ 1907లో బంగా అనే ప్లేస్లోని పాకిస్తాన్లో జన్మించారు. భగత్ సింగ్ జీవితం మొత్తం నాకు కష్టపడి 3 ఇంపార్టెంట్ సైన్స్ ఇచ్చారు. ఇఫ్ యూ లవ్ సమ్వన్, లవ్ ఇన్ దట్ వే, లవ్ షుడ్ ఫీల్ ప్రౌడ్. అంటే ప్రౌడ్గా ఫీల్ అయ్యే విధానంగానే లవ్ చేయండి అని అర్థం. బిఫోర్ బీయింగ్ సెక్యులర్ ఫస్ట్ బీ గుడ్ బాయ్. సెక్యులర్గా ఫీల్ అయ్యే ముందు ఒక మంచి వ్యక్తిగా ఉండమని. వైలెన్స్ ఈజ్ నాట్ ఓన్లీ ఆప్షన్ బట్ రిమెంబర్ వైలెన్స్ ఈజ్ ఆల్సో ఆప్షన్. వైలెన్స్ ఒకటే ఆప్షన్ కాదు, కానీ వైలెన్స్ కూడా ఆప్షన్. ఇలాంటి భగత్ సింగ్ 23 మార్చ్ 1931లో చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది కూడా పాకిస్తాన్లో జైల్లో, లోహరా జైల్లో చనిపోవడం ఇంకా ఘటనాకర విషయం. ఇలాంటి వ్యక్తి దేశం కోసం 23 ఏళ్ళలోనే తన ప్రాణాన్ని త్యాగం చేసిన భగత్ సింగ్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ వేయండి. ఎంతమంది భగత్ సింగ్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ గురించి మీరు నమ్మలేని నిజం. అంబేద్కర్ పూర్తి పేరు వచ్చేసి భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891లో జన్మించారు. అంబేద్కర్ ఒక జర్నలిస్ట్, ఒక ఎకనామిస్ట్, ఒక సోషల్ రిఫార్మర్ అండ్ పొలిటికల్ లీడర్ కూడా. అంబేద్కర్ కొలంబియా యూనివర్సిటీలో మరియు యూనివర్సిటీ ఆఫ్ లండన్లో చదివారు. స్టార్టింగ్లో అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాయడానికి ఎవరో ఛాన్స్ ఇవ్వలేదు. అదే సమయంలో జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్కి ఒక ఛాన్స్ ఇచ్చారు. అదే ఛాన్స్తోనే అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ని 2 years 11 months 18 daysలో కంప్లీట్ చేసి ఎందరో పేదల జీవితాలను మార్చాడు. ఇది జరిగిన కేవలం 6 yearsలోనే 6th డిసెంబర్ 1956లో అంబేద్కర్ మరణించారు. అత్యధికంగా ఎక్కువ స్టాచ్యూలు ఉన్నది వరల్డ్ వైడ్గా అంబేద్కర్, ఇండియాలోనే కాకుండా ప్రపంచం. ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే యూజ్ అవుతుంది. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.